हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासमन्दहासं स्फुरदिञ्जीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। ॐ सहना भवतु सहनौ भुनक्तु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओमिति ब्रह्मा ओमितीदं सर्वं ओमितीदं सर्वं ओमित्येतदनुकृतिः हस्मवा ओमिति एतदनुकृतिः हस्मवा। आप्यो श्रावा एति आश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओं सोमिति शस्त्राणि शंसन्ति ओमिति अध्वर्युः प्रतिगर्वं प्रति गृणाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रम् अनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्म उपाप्रवानिति ब्रह्मैव उपाप्नोति ओमिति ब्रह्मा ओमितीदं सर्वं ओमिति एतदनुकृतिः। ఓం అనేటువంటి పదాన్ని ఎలా ఉపయోగించాలి ఏ సందర్భంలో అనేటువంటి విషయం దీనిలో చెప్పారు తైత్తిరీయంలో. అంటే మనం సహజంగా మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆధునిక కాలంలో అన్నిటికీ ఓకే చెప్పేస్తుంటాం. ఆ ఓకే అన్నిటికీ అన్ని విషయాల్లో ఓకే అన్నీ ఆ ఇంగ్లీష్ పదం అది. కానీ అప్పుడు కాలంలో ఓం అనేటువంటి ఏ సందర్భాల్లో చెప్పారో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా అన్ని సందర్భాల్లో ఓం అని చెప్పవచ్చు. ఓం అంటే అది అంగీకరిస్తున్నాను సరేనని సమాధానం చెప్పడం అన్నమాట ఇద్దరు గురు శిష్యుల మధ్య. అదే కాకుండా యజ్ఞయాగాదుల్లో కూడా అక్కడ ఆ సందర్భంలో మనం ఇప్పుడు ఓకే అని చెబుతున్నామే అప్పుడు ఓం అనేవాళ్ళు. అది ఏ ఏ సందర్భాల్లో ఉన్నాయో కూడా చెప్పారు. కాబట్టి ఓం యొక్క ప్రాధాన్యత అప్పటి కాలంలో ఇంత గొప్పగా ఉన్నది అనేటువంటి విషయం తైత్తిరీయం చెబుతుంది. ఓం అని ఉపయోగించేవాళ్ళు అది అనమాట. కాబట్టి ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో ఓం అని ఉపయోగించుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేదం చదువుకున్నటువంటి వాళ్ళు అనేటువంటి భావన కలుగుతుందన్నమాట. అట్లా ఈ ఇంగ్లీష్ పదం ఓకే అనేటువంటి పదం ఆధునిక కాలంలో బాగా ప్రచారం అయిపోయింది. అదే ఆ సందర్భాల్లో వాళ్ళు ఉపయోగిస్తుంటారు. కాదు ఓం అని ఉపయోగించడం సమంజసము అనేటువంటిది తైత్తిరీయం చెబుతూ ఉన్నది. ఇకపోతే బ్రహ్మసూత్ర భాష్యానికి వస్తే ఇందులో విశేషం మహేశ్వర సిద్ధాంతం అనగా ప్రత్యధికరణే మహేశ్వర సిద్ధాంతం. అత్ర పతి అత్ర అర్థం ఈశ్వరः మహేశ్వరాः చతుర్విధాः ते कापालिकाः वसुपतयः कारुणिकाः शैवाः
चतुर्विधा विभज्यन्ते महेश्वराः। ते आगमशास्त्रप्रकारेण दैवपूजनं करिष्यन्ति, ते आगमशास्त्रप्रकारेण अर्चनं करिष्यन्ति। अत्र प्रधानांशम् एव ईश्वरः केवलं निमित्तकारणमेव न तु उपादानकारणम् इति ते मन्यन्ते। अत्र ईश्वरः केवलं निमित्तकारणम् उपादानकारणं न तु అని అంటారు। केचित् अधमाः, केचित् अधमाः, केचित् मध्यमाः, केचित् उत्तमाः, केचित् उत्तमाः इति बहुविधेन सृजन्ति परमात्मना इति। एतद् अत्र अर्थात् परमात्मना न समदृष्टिः इति ते भाव्यन्ति। అది వీళ్ళందరూ వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే వీళ్ళు ఉత్పత్తి అధికరణంలో మహేశ్వరవాదంలో కొంతమంది ఆ భగవంతుడు మధ్యములుగా ఉత్తములుగా ఇట్లా రకరకాలుగా పుట్టిస్తున్నాడు కాబట్టి సమదృష్టి అనేటువంటిది లేదు అని ఒక మాట వేడేస్తున్నారు। అదిగాక ఇంకొకటి కారణము నిమిత్త కారణమే కానీ ఉపాదాన కారణము కాదు అని అంటున్నారు। ఇట్లా ఈ విధంగా వాళ్ళు మహేశ్వర సిద్ధాంతం ఉపాదాన కారణం అంటే మూలం, ఆ జగత్తుకి పుట్టడానికి మూలం త్రిగుణాలు, ఆ త్రిగుణములు అనేటువంటిది వలన ఆ జగత్తును సృష్టిస్తున్నాడు, త్రిగుణములను వశం చేసుకొని ఇది ఈయన ఏమంటాడు కేవలం నిమిత్త కారణమేను ఆయన అని అంటారు వీళ్ళు మహేశ్వరవాదంలో। ఈ 210వ సూత్రంలో కూడా దీనిలో చెప్పుకునేటువంటిది ఏంటంటే కులాలుడు ఘటములను తయారు చేస్తూ ఉంటుంటాడు, అతనికి ఆ మట్టిని గురించి సంపూర్ణమైన అధికారం ఉంటుంది। అంటే ఎటువంటి మట్టితోటి చేస్తే కుండ తయారవుతుంది, ఎలా దాన్ని నీళ్లు పోసి కలపాలి, ఏమిటి ఎలా అనేటువంటిది ఒక పరిజ్ఞానం అతనికి ఉన్నది కనుకనే ఆ కారణంగానే ఆ కులాలుడు ఆ మట్టికి అధిష్టాతగా ఉండి ఈ కార్యమును ఈ కుండను ఉత్పత్తి చేయగలుగుతున్నాడు। అట్లనే ఈశ్వరుడు కూడా ప్రధానాదులను అధిష్ఠించి అంటే ఈ త్రిగుణాలని మీద అధికారం తీసుకొని కులాలుని వలె జగత్తును నిర్మించుతున్నాడని తార్కికులు వాదన అని తార్కికులు చెబుతున్నారు। తర్కవాదంలో అలా వస్తున్నది అని, కానీ అలా చేయడం కుదరదు, ప్రధానము మట్టి కంటే విలక్షణమైనది। ఇక్కడ మట్టితోటి తీసుకొని ఉపమానంతో చెబుతూ ఉన్నారు వీళ్ళు తార్కికులు। అయితే ఇక్కడ దాన్ని కాదని అంటున్నారు। ఎట్లా అంటే మట్టితో ఉపమానం తీసుకొని చెబుతున్నారు, ప్రధానము మట్టి కంటే విలక్షణమైనది। మట్టి అనేటువంటిది ఏదో సామాన్యమైనటువంటిది, ప్రధానం అంటే త్రిగుణములతో ఉండేటువంటిది। త్రిగుణములంటే అవ్యక్తంలో ఉంటాయి, అందులో ఉండేటువంటి 3 సత్వరజస్తమో గుణములు చాలా వీటి విలక్షణంగా ఉంటుంది। ఆ విలక్షణంగా ఉంటుంది, ప్రత్యక్షం కానిది రూపాదులు లేనిది ఏది త్రిగుణములు, అటువంటి దానికి ఈశ్వరుడు ప్రధానమును అధిష్ఠించడం సంభవం కాదు అని ఈ విధంగా అంటున్నారు। అనగా ఇక్కడ అర్థం ఏమిటంటే వీళ్ళు చెప్పేటువంటిది ప్రధానమును ఈశ్వరుడు అధిష్ఠించటం లేదు అని అంటున్నారు। కానీ మనకు అంత క్రితం ఒక చోట ఈ ప్రధానమును ఈశ్వరుడే అధిష్ఠించి ఈ ప్రధానమును వశం చేసుకొని సృష్టి చేస్తున్నాడని ఒక చోట వచ్చింది మనకి। కానీ ఇక్కడ ఈ విధంగా మనకి ఈ విధంగా వస్తున్నది కాబట్టి ఇది ఒకసారి పరిశీలన చేయాలి। ఇట్లా ఇది ఈ విధంగా అధిష్ట అనుపపత్తేహ అధిష్ట అనుపపత్తేశ్చ అధిష్ట ఈశ్వరుడు ప్రధానాలను అధిష్ఠించడం కుదరదు, అందుచేత తార్కికుల ఈశ్వర కల్పన అసమంజసము। ఇక్కడ తార్కికుల యొక్క వాదనని పక్కన పెట్టేస్తున్నారు, అది తార్కికులను కూడా తీసుకొచ్చారు ఈ మహేశ్వరవాదంలో అని। అంటే ఏమిటి చివరికి ఏమిటి, ఆ బ్రహ్మము అనేటువంటి ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు అని అర్థం। సర్వతంత్ర స్వతంత్రుడు ఆయన
అన్నిటికీ జగత్ కారణమునకు ఆయనేను అని మొట్టమొదటి కూడా చెప్పారు. అన్నిటికీ ఆయనేను, కానీ ఏమి అంటవు ఆయనకు అని కూడా మరలా ఒకవైపున వస్తూ ఉన్నది. ఎటువంటి కర్మలు లిప్తము కావు, మళ్ళీ ఎటువంటివి లేవు, అసలు ఆయనకి ఎటువంటి రూపం లేదు, ఏమి లేదు, కానీ జగత్ కారణము అని చెబుతున్నారు. జన్మాద్యస్యత అనేటువంటి దానిలో కూడా. అయితే ఇక్కడ తర్వాత కరణవచ్చేత్, ఇక్కడ తర్వాత సూత్రంలో 211లో కరణవత్ చేతన భోగాదిభ్య, కరణవత్తు, కరణములు అంటే ఇంద్రియములు, కరణవత్ చేతన భోగాదిభ్య, కరణవత్ చేత్ పురుషుడు ఇంద్రియాలను అధిష్ఠించి ఉన్నట్లు, పురుషుడు అంటే ఇక్కడ జీవుడు అని అర్థం, ఆ జీవుడు ఇంద్రియాలు అధిష్ఠించి ఉన్నట్లుగా ఈశ్వరుడు ప్రధానమును అధిష్ఠించి ఉండటం కుదురుతుంది. ఆ పరమాత్మ ఈ ప్రధానమును అధిష్ఠించి ఉండటం కుదురుతుంది అనుట సరికాదు. అంటే పైన చెప్పినటువంటి దానిని ఇక్కడ ఖండన చేస్తున్నాడు. పైన ఏం చెప్పారు అంటే ఇంద్రియాలను అధిష్ఠించి ఉంటాడు అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, అట్లా ఇంద్రియాలను అధిష్ఠించి ఉండటం అనేది కుదరదు. భోగాదిభ్య, అప్పుడు ఈశ్వరుడు భోగాది సంభవం. ఇక్కడ విశేషం ఏమిటి, ఆ త్రిగుణములను అధిష్ఠించి ఉంటే ఈశ్వరుడు, ఇక్కడ పరమాత్మ కరెక్ట్ అయినటువంటి ఒక సిద్ధాంతానికి వస్తున్నాడు. ఇక్కడ పురుషుడు అంటేనేమో జీవుడు అని ఇక్కడ అర్థం. మొట్టమొదట్లోనే మనకు దీనిలో చెప్పారు, పత్యధికరణంలోనే దీనిలోనే 3 విధములుగా దీనిలో చెప్పుకుంటూ వచ్చారనమాట. వీళ్ళు పురుషుడు, అలానే ఈశ్వరుడు, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. దీనిలో ప్రధానము పురుషుడు, ఈశ్వరుడు 209వ సూత్రంలో ప్రధానము పురుషుడు, ఈశ్వరుడు, ఈ మూడింటికి సంబంధము లేదు, వేరు వేరు అని మహేశ్వరుల వాదం. అది తీసుకొని చెబుతున్నారు. ఇక్కడ పురుషుడు అని అంటే జీవుడు అని అర్థము, ప్రధానం అంటే త్రిగుణములు అని అర్థము, ఈశ్వరుడు అంటే పరబ్రహ్మము అని అర్థము. ఇవి 3 వేరువేరుగా ఉంటాయని మహేశ్వరులు యొక్క వాదన. ఈ వాదన అసమంజసము కనుక తిరస్కరింపబడినది. వేరువేరుగా ఉంటాయి అని చెబుతున్నారు. కానీ ఈశ్వరుడు అన్నిటికీ అధిష్టాత అని చెబుతున్నారు. కనుక ఈశ్వరుడు ప్రధానమును అధిష్ఠించడం సంభవం కాదు. ఎటువంటి దీనిలో సంభవం కాదు అని అంటే ఈ ప్రధానమును మట్టితో పోలుస్తున్నారు అనేటువంటి విషయంలో కాదు అని చెబుతున్నారు. ప్రధానం చాలా విలక్షణమైనటువంటిది అని. అయితే ఇక్కడ పురుషుడిని గురించి చెబుతున్నారు, అక్కడ ప్రధానాన్ని గురించి చెప్పారు, ఇక్కడ పురుషుడిని గురించి. పురుషుడు ఇంద్రియాలను అధిష్ఠించి ఉన్నట్టు ఈశ్వరుడు ప్రధానము. పురుషుడే కనుక ఇంద్రియాలను అధిష్ఠించి ఉన్నాడు అని అంటున్నారు. సరే, అట్లనే ఈశ్వరుడు ప్రధానమును అధిష్ఠించి ఉంటే అప్పుడు ఈశ్వరుడికి భోగాది సంభవములు కలుగుతాయి. అనగా ఈశ్వరుడికి పరమాత్మకి భోగాది సంభవములు అంటే ఈశ్వరుడు భోగములు అనుభవిస్తున్నాడు అని అర్థం. అసలు మనకు పరమాత్మ ఆత్మతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు అసలు ఆయనకి ఏమీ లేవు అని కూడా మనకు చాలా స్పష్టంగా చెప్పేసినాయి. ఇప్పుడు వీళ్ళు మహేశ్వరులు పురుషుడు ఇంద్రియాలు అధిష్ఠించినట్లుగానే ఈశ్వరుడు అధిష్ఠించి ఉంటున్నాడండి అని ఓ పోలికతోటి చెబుతున్నాడు. పురుషుడు ప్లస్ ప్రధానం అంటే త్రిగుణములు. అట్లనే ఈశ్వరుడు ప్రధానం మీద అధికారంగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రధానం యొక్క లక్షణాలు వస్తే ఈయనకు పరమాత్మకు భోగాది లక్షణాలు రావాలి. మరి భోగాది లక్షణాలు లేవు కదా పరమాత్మకు. పరమాత్మ నైనం చిందంతి శస్త్రాణి నైనందహతి పావకాన చైనం క్లేదయంత్యాపోన శోషయతి మారుత అని ఆ పరమాత్మను గురించి ఆత్మతత్వంలో గురించి చెప్పారు కదా అంత విశేషంగా. మరి అటువంటి ఆ పరమాత్మకు వీళ్ళు ఈ విధంగా భావన చేయటం కుదరదు అని వ్యాసుల వారు. ఇంద్రియాలకు రూపాదులు లేవు, వీటిని పురుషుడు అధిష్ఠించి తన వశంలో ఉంచుకొనిన విధంగానే ఈశ్వరుడు ప్రధానమును అధిష్ఠించవచ్చు అనే వాదన వాళ్ళది.
ఆ వాదన సరైనది కాదు అని పెట్టేసేసారు దీన్ని. ఇంద్రియాలను అధిష్ఠించిన పురుషుడు భోగాలను అనుభవించును. పురుషుడు ఎప్పుడు ఇంద్రియాలను అధిష్ఠించి ఉంటాడు కాబట్టి ఇది సహజం తెలిసినటువంటిదే. వీటిని ఈశ్వరునికి కల్పించడం యుక్తము కాదు. ఈశ్వరుడికి అనుభవించడం, ఈశ్వరుడు అనుభవిస్తూ ఉంటుంటాడు ఈ ఇంద్రియ భోగములు కూడా అని చెప్పటము యుక్తము కాదు. భోగములతో ఈశ్వరునకు ఎటువంటి సంబంధము లేదు. భోగములతో ఎటువంటి సంబంధము లేదు. ఈశ్వరుడు కేవలం సాక్షి మాత్రమే. భోగములతో ఎటువంటి సంబంధము లేదు. ఈశ్వరుడు కేవలం సాక్షి మాత్రమే, పరమాత్మ. అది ఇప్పుడు ఒక పూర్వపక్షం, ఒక విశేషం ఒకటి చెప్పుకుందాం. ఆయన గజేంద్రుడు ఏమన్నాడంటే, ఎవ్వని చేజనుంచు జగమెవ్వని లోపల ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానినాత్మభూ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అన్నాడా. సరే, ఆ తర్వాత ఏమైంది? సరే, ఆయన అలా వైకుంఠపురంబులు నగరిలో ఆమూల సౌధంబు లోపల, అమ్మో ఎంత లోపలయా కూర్చొని ఎటువంటి భోగము ఆయన కూర్చున్నటువంటి ఆ ప్లేసు అదంతా గనక చూస్తుంటుంటే, పక్కన లక్ష్మీదేవి ఈ విధంగా చూస్తుంటుంటే, మరి ఈ మహేశ్వరుడు చెప్పినట్టుగా పరమాత్మ భోగములతో ఉన్నాడా లేదా చెప్పండి. ఇప్పుడు చిక్కుతారు. మహేశ్వరులు చెబుతున్నారు అని అంటే అవును, మరి పోతన గారు రాశారు, మరి అది మరి అటు రాశారు కాబట్టి మరి పరమాత్మకి భోగాలు ఉన్నాయి కదా. పరమాత్మకి భోగాలు ఉన్నాయి కదా. ఆ పరమాత్మకు భోగాలు ఉన్నాయి కాబట్టి అనుభవిస్తున్నాం. మరి పరమాత్మకి యొక్క భోగాలు ఇప్పుడు ఆ గుళ్ళల్లో వీటిల్లో మనకు ప్రసాదాలు, ఇవాళ పులిహోర ప్రసాదం అండి, ఇవాళ అదేంటి ప్రసాదం, మరి ఇవాళ భోగం ఎవరండి అన్నట్టు. ఇవాళ భోగం ఎవరు చెబుతారు అని స్వామివారి ప్రసాదం ఎవరు చెబుతారు అని అంటారు. సరే, నేను సరే ఆ విధంగా ఆ ప్రసాదం ఇస్తారు. మరి భోగం ఇస్తున్నారు కాబట్టి సరే అయిపోయింది. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి మరి ఈశ్వరుడు భోగాధిష్ఠితుడే కదా. మరి మహేశ్వర సిద్ధాంతం ప్రకారంగా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు దీని ప్రకారం నడుస్తున్నారు, ఎట్లా నడుస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో? అందుకనే మహేశ్వర సిద్ధాంతంలో మొట్టమొదటిలో చెప్పాడు ఆయన, ఆగమ శాస్త్రం ప్రకారంగా వీళ్ళు పూజా విధానాలు చేస్తుంటారండి అని అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారంగా పూజా విధానాలు అన్నీ చేస్తున్నారు. వాస్తవానికి కూడా ఆగమశాస్త్రం ప్రకారంగానే ఈ దేవాలయాల్లో వీటిల్లో ఈ పూజా విధానాలు జరుగుతున్నాయని అందరూ కూడా చెబుతున్నారు. బాగానే ఉంది. ఇది ఎవరి సిద్ధాంతము అని అంటే మహేశ్వరుల యొక్క సిద్ధాంతం. అనగా మనం పాటిస్తున్నది ఏమిటి? మహేశ్వరుల యొక్క సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం అన్నమాట. ఆ పాటిస్తున్నప్పుడు మరి ఇవన్నీ కలుపుతున్నాం కదా. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈశ్వరుడు భోగాధిష్ఠితుడు కరెక్టే కదా. అది ఇక్కడ పాయింట్. మరి ఇప్పుడు పూర్వపక్షం చేస్తే మరి పరమాత్మ ఎటువంటి భోగములకు తావు లేదు. అసలు ఆయనకి ఎలా ఉంటాడు అని అంటే కళ్ళు లేవు, చూస్తుంటాట. మరి కళ్ళు లేవు, చూస్తుంటాడు. నా చక్షుః పశ్యతి, నా శ్రోత్ర శ్రవణం, చెవులు లేవు, వింటుంటాడు. నా పాద ధావతి, పరిగెత్తుంటాడు. మరి ఇంకేంటిది? అక్కడ ఈశ్వరుడు అన్నారు, మరి ఇదేంటి ఇక్కడ పరమాత్మ గురించి ఇలా చెప్పారు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ. అదే అందుకోసమే బ్రహ్మసూత్రాలు వచ్చినాయి. శంకర విజయంలో ఒక విశేషం ఒకటి వచ్చింది, మన రాస్తున్న చివరిలో పడ్డది. ఆ శంకర విజయం 5వ సర్గ చివరిలో పడ్డది. చాలా గొప్ప విశేషం వ్యాసుల వారు చెప్పాడు. ఈ బ్రహ్మసూత్రాలని ఆ కాలంలో వీళ్ళు 10 మంది 10 రకాలుగా అర్థం చేసుకుని అన్వయం చేసుకొని చెప్పుకుంటున్నారు.
అంటే ఏకాత్మతావాదనలతోటి లేరు అప్పటి కాలంలో. ఆ విషయాన్నే చెప్పారనమాట, వ్యాసుల వారు చెప్పారు. ఏకాత్మతావాదనతోటి లేరు, పలువురు పలు విధాలుగా చెబుతూ ఉన్నారు ఈ బ్రహ్మసూత్రాలని. కాబట్టి ఈ బ్రహ్మసూత్రాలకి సరిగ్గా ఒక పద్ధతిలో భాష్యం రాయాలి. ఆ భాష్యం రాసేటువంటి వాడు ఓ గోవింద భగవత్పాదాచార్య నీ దగ్గరికే వచ్చాడయ్యా. ఆయన ఎవరో కాదు, నర్మదా నదిని కమండలంలో నిక్షిప్తం చేశాడే ఆయనే అన్నాడు. ఆయన పరమశివుడు, ఆయన పరమశివావతారం శంకరాచార్య స్వామి వారు ఆయనే రాసేది అని చెప్పాడు. ఆ శంకరాచార్య స్వామి వారు రాసినటువంటి ఆ భాష్యానికి అనుగుణంగానే మనం చెప్పుకుంటున్నాం. ఆ భాష్యంలో ఆయన చెప్పినటువంటిది అనమాట. ఇవన్నీ అప్పటి కాలంలో ఈ విధంగా ఉన్నాయని చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ఇవన్నీ వచ్చినాయి ఏమిటి భోగాలు అని అంటే, ఆ పరమాత్మకి మనమే సగుణ రూపం వేసి సగుణ రూపం ఇచ్చి సగుణంలో ఆ పరమాత్మని అర్చన చేస్తున్నాం. అది అర్థం. అది మహేశ్వరులు చేసిన పని. ఆ మహేశ్వరుడు ఈయనే ఈశ్వరుడు అంటున్నారు. ఈశ్వరుడు అనేటువంటి ఆయన వేరేనయ్యా, ఆయన అటువంటి వాడు. ఈశ్వరుడు కేవలం సాక్షి మాత్రమేను. ఆ ఈశ్వరుడికే మనం సగుణ రూపం ఇచ్చి, ఒకటి చోట చతుర్భుజ రూపం ఇస్తాం, ఒక చోట 2 చేతులే ఇస్తాం. రాముల వారు 2 చేతులే, కృష్ణుడు 2 చేతులే. ఇట్లా ఈ విధంగా మనం ఈ రూపాలను ఇచ్చి మనమే సగుణ రూపంలో ఆ పరమాత్మని అర్చన చేస్తుంటాం. ఎందుకనగా సగుణ రూపంలో అర్చన చేయటం వల్ల సులభము అని మనకు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే చెప్పాడు. నిర్గుణ రూపమైన పరబ్రహ్మమును అర్చన చేయటం అనేటువంటిది క్లేశో అధికతరం మిక్కిలి కష్టము అని కూడా చెప్పాడు. అందువలన సగుణ రూపాన్ని తీసుకొని చేస్తున్నాము ఇది. అప్పుడు పరమాత్మ ఏం చేస్తున్నాడు? కేవలం సాక్షి మాత్రమే. ఈశ్వరుడు కేవలం అది అర్థం చేసుకోండి. అందుకనే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి చాలామందికి ఎవరికి అనుమానం ఎవరికి రాదు. ఈ భగవంతుడు ఎన్ని అలంకారాలు, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, అలానే నైవేద్యాలు, ఇవన్నీ కూడా ఆ భగవంతుడికి మనం సమర్పణ చేస్తున్నాము అని అనుకుంటున్నారు. ఆ భగవంతుడు తీసుకుంటున్నాడు, మనం సంతోషిస్తున్నాము. ఆ భగవంతుడు తీసుకొని మనకు ఏవో చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అన్నాము, ధన కనక వస్తు వాహనం అన్నాము, అవేవో మనకి ఇస్తూ ఉన్నాడు అనే భావనతోటి 100కి 99 మంది ఉంటారు. ఇది ఉండేటువంటిది. ఎవరికైతే బ్రహ్మ విద్య వచ్చిందో, ఆ బ్రహ్మ విద్య వచ్చినటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఆ చూసి ఆ పరమాత్మను చూసి ఆనందపడుతూ, హే పరమాత్మ, కేవలం త్వం సాక్షి మాత్రం, కేవలం నీవు ఇక్కడ సాక్షి మాత్రంగానే ఉంటున్నావు. వీళ్ళందరికీ కూడా ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది కలగలేదు. ఎప్పుడైతే ఈ బ్రహ్మజ్ఞానం కలుగుతుందో సగుణ రూపం నుండి బయటపడతాడో, అప్పుడు నిర్గుణ రూపమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని అర్థం చేసుకుంటాడో, అప్పుడు వాడు ఊర్ధ్వగతికి పోతుంటాడు. అప్పటిదాకా వీడు ఈ గుళ్ళమ్మడి తిరిగి ప్రసాదాలు తినటం, అవి చేయటం ఇవి చేయటం అన్ని దీనివల్ల ఏమో మళ్ళీ పుడుతుంటాడు. పునరపి జననం పునరపి మరణం, ఇది ఇలా ఉంటాడు. కాబట్టి ఊర్ధ్వగతికి పోవాలి అని అంటే వీడు పరమాత్మ తత్వం తెలుసుకున్నటువంటి వాడే ఊర్ధ్వగతికి వెళతాడు. కాకుండా ఉండేటువంటి కేవలం ఇదిగో మనం చెప్పుకున్న వాడు మాత్రం ఎప్పుడు ఇక్కడే తిరుగుతుంటాడు. అయితే వీటిల్లో ఈ కర్మలు చేసేటువంటి వాటిల్లో బ్రహ్మజ్ఞానం ఉన్నది. ఇప్పుడు కార్తీక మాసం ఉన్నది, వీటిల్లో కర్మల్లో బ్రహ్మజ్ఞానం ఉన్నది. ఈ బ్రహ్మజ్ఞానం అర్థం చేసుకొని తగినట్లుగా ఉపాసన చేసేటటువంటి వాడు ఊర్ధ్వగతికి పోతాడు.
కానీ ఏదైతే చెప్పారో దీనిలో ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం దాన్ని వదిలేసేసి కేవలం ఈ భోగాధిష్ఠితమైన దాని మీదనే పడతాడు. అనగా అర్థం ఏమిటి? లోపల ఉండేటువంటిది లోపల ఉండేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఇప్పుడు కాలంలో పట్టించుకోవటం లేదు. అందువల్లనే ఇలానే ఉన్నారు. కాబట్టి బ్రహ్మజ్ఞానము సర్వత్రా ఉన్నది. అందుకనే సర్వం కల్విదం బ్రహ్మ అని అన్నారు. అంత విశేషం ఉన్నది ఇది. అందువల్లే కేవలం ఆ పరమాత్మ సాక్షి మాత్రమే అని చెప్పుకుంటూ 212వ సూత్రంలో అంతవత్వం అసర్వజ్ఞత వా అంతవత్వం అసర్వజ్ఞత వా ప్రధాన పురుష ఈశ్వరులకు నాశము, అంతం అంటే నాశనం లేదు. అసర్వజ్ఞత, ఈశ్వరునికి అసర్వజ్ఞత ప్రాప్తించును. అనగా ఈశ్వరుడికి అసర్వజ్ఞత్వం. అసలు ఏమిటి? ఈశ్వరుడు ఏమన్నా సర్వజ్ఞ అని వచ్చింది. ఈశ్వరుడు సర్వజ్ఞ. అయితే ఈశ్వరుడు అసర్వజ్ఞత్వం. ఎందుకంటే నాశనము ఉన్నది అని అంటే ఈయనకి అసర్వజ్ఞత్వం ఉన్నట్టే అని అర్థం. ప్రధానానికి పురుషుడికి ఈశ్వరునికి అంతమైనా ఉండాలి, లేక ఈశ్వరునికి సర్వజ్ఞం లేకుండా ఉండటమైనా ప్రాప్తించాలి వాళ్ళ వాదన ప్రకారంగా. ఎందుకంటే భోగాధిష్ఠితం అని చెబుతున్నారు కదా. మరి ఈశ్వరుడు భోగాధిష్ఠితమైనప్పుడు ఏమవుతుంది? నాశనమైనా ఉంటుంది, అంతమైనా ఉండాలి. ఈ రెండు ఉండాలి. భోగాధిష్ఠితముడు భోగములు అనుభవిస్తున్నాడు అని అంటే అంతమైన ఉండాలి, అంతమంటే నాశనమైన అర్థం. నాశనం అన్నా దీని అది ఒకటి. సర్వజ్ఞత్వము లేదు ఈశ్వరుడికి అనే భావం వస్తున్నదయ్యా అని వ్యాసులు వారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నాడు. ఈశ్వరుడు భోగాధిష్ఠితుడు కాదు అని చెప్పటం. ఈశ్వరుడు సర్వజ్ఞుడు మరియు అనంతుడు, ఇది తెలుసుకోండి. దానితో పాటు ప్రకృతి కూడా అనంతమే. ప్రకృతి అంటే ప్రధానము, త్రిగుణములు అని అర్థం. ఈ త్రిగుణములు కూడా అనంతమే. ఇవి అవ్యక్తులో ఉంటాయి. సృష్టి వచ్చినప్పుడు ఆ పరబ్రహ్మతోటి కలిసి సృష్టి జరుగుతుంది. అదే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అది ఆ శక్తి అదేమిటి? త్రిగుణాత్మకమైన శక్తి. అది ఎక్కడ అర్థం? అది వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే శక్తి అంటే అమ్మవారు అని అంటున్నారు. అమ్మవారు అని పైకి అర్థం, లోపల అసలు అర్థమే త్రిగుణాత్మకమైన శక్తి శివలో కలిసినప్పుడు అప్పుడు సృష్టి ఏర్పడుతుంటుంది అని అర్థం. అది ఇట్లా ఈ విధంగా చెబుతూ జీవులు అనంతమే సరే, కానీ ఈ సందర్భంలో ఈశ్వరులకు అనంతులైన జీవుల సంఖ్య కానీ అనంతమైన ప్రకృతి రూపం కానీ ఇంత సంఖ్య అని తెలిసే అవకాశం లేదంటే ఆయన సర్వజ్ఞత్వము అనంతత్వము లేవని చెప్పవచ్చు కదా. మనం ఏం చెబుతున్నాం? 84 లక్షల రకములైనటువంటి జీవులండి అని చెబుతున్నాం. ఈ జీవులు ఇంతమంది చెప్పలేనంతమంది ఉన్నారు. ఈ జీవులు మరి ఈ జీవులు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది జీవులు ఉన్నారు, అనంతమైన ప్రకృతి ఉన్నది, ఇంత సంఖ్య జీవులు ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా తెలియదు. ఎప్పుడు? భోగాధిష్ఠితమైనప్పుడు. వేరువేరుగా అని ఈ విధంగా నమ్ముతూ ఉన్నారు కొంతమంది. కాబట్టి ఈశ్వరుడికి సర్వజ్ఞత్వము అనంతత్వం లేవు అని అంటారు వాళ్ళు. ఈశ్వరుడికి సర్వజ్ఞత్వం లేదు, అనంతత్వం లేదు అని చెబుతున్నారు. అంటే ఏమిటి? ఈశ్వరుడికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అని మనం చెబుతున్నామో, సర్వజ్ఞ అని చెబుతున్నామో అది లేదు అని చెబుతున్నారు. ఎందుకనంటే భోగాధిష్ఠితుడు కాబట్టి. అది ఈ భోగాధిష్ఠితుడు అనేటువంటిది ఎందుకు వచ్చింది అని అంటే వీళ్ళు ఆగమశాస్త్రం ప్రకారంగా అర్చనాదులు చేస్తుంటారు. అర్చనాదులు చేస్తున్నారంటే అలంకారాలు వేయటం, బంగారాభరణాలు పెట్టడం, పులిహోరలు పెట్టడం, దధ్యోదనాలు పెట్టడం, ఇటువంటివన్నీ చెప్పి భోగాధిష్ఠితుడు పరమేశ్వరుడు ఈశ్వరుడు కాబట్టి ఈయనకి సర్వజ్ఞత్వం లేదు అని వాళ్ళు. ఇదండి దీనిలో అసలు విషయం. మహేశ్వర సిద్ధాంతంలో ఇది ఇప్పుడు చెబుతున్నారు. ఈ మహేశ్వర సిద్ధాంతము
ఇదే పాశుపత మతం అంటారు. ఈ వాదము సమంజసము కానటువంటిది అని చెబుతున్నారు. ప్రధాన పురుష ఈశ్వరులకు అంతం ఉన్నదంటే వారికి అది కూడా ఉన్నదని, ఆది కూడా ఉన్నదని. అంతము ఉన్నది అనంటే, నాశనము ఉన్నది అనంటే ఆది అనగా పుట్టుక ఉన్నది అని అర్థం. అనగా అర్థం ఏమిటి? పరమాత్మకు ఆది అంతములు లేవు అని చెప్పారు. జన్మాద్యస్య యతఃలో ఆది లేదు, అంతము లేదు. ఆది ఉంటే అంతం ఉంటుంది. ఒక ప్రాణి పుట్టింది అని అంటే ఆ ప్రాణికి చావటం అనేది ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు గిట్టుతున్నాడు, గిట్టున్నవాడు పుడుతున్నాడు, ఇవన్నీ చక్రం తిరుగుతున్నది, కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు అని కూడా చెప్పారు. ఇది అసలు సిద్ధాంతం. ఇక్కడ ఏం చెబుతున్నారనమంటే పాశుపతవాదాన్ని, ఈ మహేశ్వరవాదాన్ని కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ ఈ పేరాలో కొట్టేసేస్తున్నారు. ఏమిటంటే ఈశ్వరుడికి ఆది ఉన్నదంటే అంతం కూడా ఉన్నదని ఒప్పుకోవాలండి. కానీ ఆద్యంతములు ఉంటే శూన్యత్వము అన్నీ ఉంటాయి, సర్వజ్ఞత్వము అనేటువంటివి కూడా ఉండవు. అసలు మూల సిద్ధాంతానికే ప్రమాదం వస్తుందండి. పరమాత్మ అని అనటానికి మూల సిద్ధాంతానికే వస్తుంది. అనగా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మను గురించి చెప్పడం అనేటువంటి దానికి పూర్తిగా విరుద్ధం వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే భోగాధిష్ఠితుడు అని అన్నారో అప్పుడు ఏమవుతుందనమాట, ఆ పరమాత్మ భోగాధిష్ఠితుడు అని అంటే ఇంకా ఆయనకు దీంతో మనకు సంబంధం లేదు. అనగా దీనిలో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటివన్నీ కూడా పోతాయి. అది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ విభేతి కుతశ్చ నేతి. ఇటువంటివన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అట్లా ఈ విధంగా. కాబట్టి దీంతో మహేశ్వర సిద్ధాంతాన్ని కొట్టేసేశారు. కాబట్టి దీనిలో మహేశ్వరుల యొక్క భోగాధిష్ఠిత ఈశ్వర అనేటువంటి పదాన్ని పక్కన పెట్టేసేసారు వ్యాసుల వారు. ఇకపోతే ఇంతటితోటి మహేశ్వర సిద్ధాంతం పూర్తయిపోయింది. ఈ మహేశ్వరుల్లో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మహేశ్వర సిద్ధాంతంలో 3 విధాలు ఉన్నాయి. ప్రధానము పురుషుడు, ఈశ్వరుడు అనేటువంటిది ఉన్నాయి. వీళ్ళు వేరువేరుగా ఉంటారు అని వాళ్ళ యొక్క భావం ఇదంతా అన్నమాట. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి చివరికి ఆ ఇంద్రియములు పురుషుడు ఇంద్రియముల అధిష్ఠితుడు, ఆ అధిష్ఠితుడైనటువంటి వలన ఆ భోగాలు అనుభవిస్తుంటాడు పురుషుడు అని చెబుతూ, ఈ పురుషుడుకి ఆ ఈశ్వరుడు ఆధారం కాబట్టి ఈశ్వరుడు భోగాధిష్ఠుడు అనేటువంటిదని చెబుతున్నాడు. పురుషుడు భోగాధిష్ఠితుడు కాబట్టి ఈశ్వరుడు కూడా అంతే అని చెప్పడం అని వీళ్ళ ఒక భావం. అటువంటి కానీ ఎటువంటి సంబంధం లేదయ్యా అనేటువంటిది ఈ జీవుడు జీవాత్మకు ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా పరమాత్మకి ఎందుకు ఉంటాయి? జీవాత్మ తెచ్చుకున్నటువంటి కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉంటుంటాడు. జీవాత్మ అనుభవిస్తూ వాడు మరలా పునరపి జననం పునరపి మరణం దీనిలోనే ఉండిపోతుంటాడు వాడు. దీన్ని అంతటికి పరమాత్మ సాక్షి మాత్రమే. అది చివరికి చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి మనం నిత్యం చూసేదేంటి ఏమిటనంటే మనం చేసేటువంటి ఆగమ శాస్త్రం ప్రకారంగా పూజా విధానాలు ఇవన్నీ చేస్తున్నామే, ఇవన్నీ కూడా మహేశ్వర సిద్ధాంతం ప్రకారమే చేస్తున్నాము. కానీ ఇందులో ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. వాడు బ్రహ్మజ్ఞానం అనేటువంటి దాన్ని మహేశ్వర సిద్ధాంతంలో పెట్టలేదు. అది వాడు. ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో మరి ఏం చేయాలి? మీరు అట్లయితే దేవాలయాలు ఎన్ని ఉన్నాయి, అర్చనలు ఉన్నాయి, ఇవన్నీ గుట్టిపారేద్దామా అని అంటే కాదు. అక్కడ ఉన్నది ఏమిటి అంటే అందులో ఉండే బ్రహ్మజ్ఞానం తెలుసుకోండి అని అదే సౌందర్యలహరిలో ప్రవేశపెట్టింది. సౌందర్యలహరిలో పెట్టినటువంటి 42వ శ్లోకం నుంచి చివరిదాకా ఏంటంటే బ్రహ్మజ్ఞానం పెట్టాడు. అమ్మవారి యొక్క అవయవ సౌందర్యంలో బ్రహ్మజ్ఞానం పెట్టాడు.
ఆ బ్రహ్మజ్ఞానాన్ని చూస్తూ అవయవ సౌందర్యము, అవయవ ఆపాదమస్తకం చూస్తూ, ఆ విగ్రహాన్ని చూస్తూ నీవు అర్థం చేసుకోరా అని చెప్పారు. అర్థం చేసుకోరా అని చెప్పారు. అంతే అట్లా ఉండండి అని చెప్తే అది వదిలేసేసారు. ఆ పారాయణతోటి అయిపోయింది, జన్మ ధరించింది అని అనుకుంటున్నారు. అనగా అర్థం ఏంటి? ఇందులో పారాయణతోటి పరిపూర్ణం కాకుండా అసలు లోపలికి దిగండి అని చెబుతున్నారు. మొట్టమొదటి పారాయణ అనేది మొదటి స్టెప్, అది తర్వాత స్టెప్లోకి దిగువరి. అది అక్కడ దిగితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, పరమాత్మ తత్వం ఏమిటో అర్థం అవుతుంది సౌందర్యలహరిలో. అట్లా అన్నీ ఆ పరమాత్మ తత్వం అంతా కూడా అన్నిట్లో నిండి ఉన్నాయి. మన శంకరుల వారి యొక్క రచనలన్నింటిలో కూడా పరమాత్మ తత్వం నిండి ఉన్నది. వివేక చూడామణిలోనూ అట్లా అన్నింటిలోనూ ఆ విశేషంగా ఆమె తెలుసుకోండి అని చెబుతున్నారు. అంతేగాని పరమాత్మ భోగాధిష్ఠితుడు కాదు అని చెబుతున్నాడు. జీవుడు భోగాధిష్ఠితుడు, జీవుడు భోగాలు అనుభవిస్తూ ఉంటుంటాడు. అది కాబట్టి ఇక్కడ పాశుపతాన్ని తిరస్కరించేసేశారు, ఈ మహేశ్వరవాదాన్ని పక్కన పెట్టేసేశారు. భోగాధిష్ఠితుడు కాదు పరమాత్మ, కేవలం సాక్షి మాత్రమే అని అర్థం. అది ఇంతటితోటి మహేశ్వర సిద్ధాంతం పూర్తయింది. ఈ తర్వాత ఒక సిద్ధాంతం రాబోతున్నది, ఒక ముఖ్యమైన సిద్ధాంతం. ఇది లోకంలో అందరం అనుకుంటూనే ఉంటుంటాము, ఓ అరే వీళ్ళు కూడా దీనిలో ఉన్నారా ఇప్పుడు అనిపిస్తున్నది. ఎవరంటే పాంచరాత్రులు. కొంతమందిని అడిగితే ఏమంటారంటే మేము పాంచరాత్రులు వంటి అంటుంటారు. పాంచరాత్రులు వైష్ణవ సంప్రదాయం పాంచరాత్రులు. ఈ పాంచరాత్రులు అనేటువంటి ఏమిటి, ఎలా వచ్చింది ఏమిటి అని అంటే, శాండిల్య మహర్షి అనేటువంటి ఆయన ఉన్నాడు. అయితే శాండిల్య మహర్షి అని పేరు చెప్పంగానే మనకేం గుర్తుకొస్తుందంటే, ఛాందోగ్యోపనిషత్తులో సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పాడు ఒక శాండిల్య మహర్షి. ఆయన కాదు. ఈయన ఛాందోగ్యోపనిషత్తు చెప్పినటువంటి ఆయన ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఉన్నాడు. ఈ శాండిల్య మహర్షి తర్వాత వచ్చారు ఇవన్నీ ఆగమ శాస్త్రాలు. ఈ పాంచరాత్ర ఆగమం అన్నమాట. ఈ ఉత్పత్తి అసంభవాధికరణం, ఉత్పత్తి అసంభవాధికరణం ఇది ఈ అధికరణం పేరు. పాంచరాత్రాగమం అనే స్మృతిలో ప్రతిపాదిత సిద్ధాంతమును పాంచరాత్రాగమ భాగవతులు ఆచరిస్తారు. ఈ సిద్ధాంతంలో 4 ఉన్నాయి విశేషాలు. నిరంజనుడు అనగా గ్రహింప శక్యము కానిటువంటి పరమాత్మ ఎవరంటే వాసుదేవుడు. ఇక్కడ వీళ్ళంతా సమస్తము వాసుదేవుడే అంటారండి. వీళ్ళు సమస్తము వాసుదేవుడే. వాసుదేవుడే వాసుదేవ ఒకటి, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే 4 వ్యూహాలు. చతుర్వ్యూహ మనకి ఇందులో వచ్చింది కదా, అదేంది విష్ణు సహస్రనామాల్లో, అది ఆ నామం. 4 వ్యూహ రూపాల్లో తనను తానే భజించుకొని జగత్తును నడిపించుతున్నాడు అని వాళ్ళు అంటారు. ఈ 4 రూపాలలో వాసుదేవుడే పరమాత్మ మరియు పరప్రకృతి. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుల కార్యరూపాలు. పరమాత్మయే ఈ 4 రూపాల్లో వాసుదేవుడే పరమాత్మ. వాసుదేవుడే ఈ 4 రూపాల్లో ఉన్నాడు. మరియు పరప్రకృతి కూడా, అంటే త్రిగుణములు కూడా. ఇంకా సంకర్షణ, ప్రద్యుమ్న కార్యరూపాలు. వీళ్ళు వస్తువులు, వీళ్ళు జగత్తు అన్నమాట. వీళ్ళు సంకర్షణుడు జీవుడుట, ప్రద్యుమ్నుడు మనస్సు, అనిరుద్ధుడు అహంకారము. దీనినే చతుర్వ్యూహం అందరూ. ఇది మనకు విష్ణు సహస్రనామాల్లో వచ్చినటువంటి విషయాన్ని దీనిలో వివరించారు. విష్ణు సహస్రనామంలో 767 నామము చతుర్వ్యూహ. అక్కడికి ఆ విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి చతుర్వ్యూహ అనే నామాన్ని తీసుకొని ఇక్కడ వివరణ ఇచ్చారు. చతుర్వ్యూహ అనేటువంటి నామాన్ని తీసుకొని ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ విశేషం చతుర్వ్యూహ. పరమాత్మ అయిన వాసుదేవుని ఈ 5 ప్రక్రియలతో 100 సంవత్సరములు అర్చించిన భక్తులు సంసార దుఃఖం నశించి పరమాత్మను చేరుకుందురు. 100 సంవత్సరాలు అర్చించిన భక్తులు అంటే 100 సంవత్సరాలు ఎందుకు పెట్టాడు అని అంటే, సహజంగా మనిషి 100 సంవత్సరాలు జీవించుండు, శతమానం భవతి, అది సహజంగా
శత దాని మీద చెబుతుంటారు. అందువల్ల జీవించినంత కాలము ఆ పరమాత్మను ఈ విధంగా అర్చించడం. అభిగమనం మనోవాక్కాయములను శుద్ధి చేసుకొని దేవతాగృహంలోకి ప్రవేశించడం. దేవతాగృహంలోకి అనంటే పరమాత్మలో ప్రవేశించడం, అది ఒకటి. అనగా ఈ 100 సంవత్సరములు ఈ సంసార దుఃఖములన్నీ నశిస్తాయి. ఆ తర్వాత అభిగమనం చేస్తాడు, మోక్షానికి వెళ్ళిపోతాడు. ఉపాదానం పూజాద్రవ్యములు సంపాదించడం. ఉపాదానం పూజాద్రవ్యములు, పూజాద్రవ్యములు పూజకు సంబంధించి ఉపాదానం ఇవ్వాలి ఎవరండి, భోగం ఎవరండి అని అంటుంటారు ఆలయంలో. అనగా మేమండి అని అంటుంటారు. ఆ పరమాత్మకి సమర్పించేవి. ఇజ్య భగవంతుని ఆరాధించడం. ఇజ్య అంటే ఇష్టి, యజ్ఞం. భగవంతుని ఆరాధించడం కూడా యజ్ఞం లాంటిది. స్వాధ్యాయం ఏమిటంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది స్వాధ్యాయం, ఇది చాలు. స్వాధ్యాయం అని అంటే సహజంగా మనము వేదాన్ని పఠించడం స్వాధ్యాయం, వేదాన్ని పఠించడం స్వాధ్యాయం. వీళ్ళు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ కూర్చోవటమే, ఇంక ఇదే పని, రెండోది లేదు ఇంకంతే. అట్లా ఆగమశాస్త్రం ప్రకారం వాళ్ళు పూజలు చేస్తుంటారు. వీళ్ళేమో ఎప్పుడు చూసినా కానీ ఇదే మంత్రం, వీళ్ళకి ఇదే స్వాధ్యాయం, ఇది ఇట్లా ఉంటారు అన్నమాట వీళ్ళు. ఓం నమో నారాయణాయ అష్టరాలు స్వాధ్యాయం, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇకపోతే పరమాత్మ ధ్యానం చేయడం, పరమాత్మను ధ్యానం చేయడం. పరమాత్మను సగుణ రూపంలో ఆ శ్రీకృష్ణుణ్ణి, వాసుదేవుడు ఆ శ్రీకృష్ణుడి బొమ్మ పెట్టుకొని వాళ్ళు ధ్యానం చేయటం. ఇది వీళ్ళ యొక్క లక్షణాలు. ఏది పాంచరాత్రులు యొక్క లక్షణాలు ఇవి. ఈ పాంచరాత్రులు సమస్తము ఆ వాసుదేవుడే, సమస్తము ఆ వాసుదేవుడికి 4 వ్యూహాలు ఉన్నాయి. ఈ 4 వ్యూహములు ఎవరు అని అంటే, ఈ 4 వ్యూహములు సంకర్షణుడు, అలానే సంకర్షణుడు జీవుడు, ప్రద్యుమ్నుడు మనస్సు, అనిరుద్ధుడు అహంకారం. ఈ ముగ్గురిని అధిష్ఠించి ఉంటాడు. పరప్రకృతి కూడా ఆ పరమాత్మయే అని చెబుతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రస్తుత కాలంలో వీళ్ళు ఉన్నారే, ఎవరు ఇస్కాన్ వాళ్ళు. ఈ ఇస్కాన్ వాళ్ళ యొక్క భగవద్గీతలో చూస్తే సమస్తం అన్నిటి కూడా అన్ని చోట్ల పూర్తిగా వాసుదేవుడు కృష్ణుడు అనే చూపిస్తుంటారు. అన్నీ అవే చూపిస్తుంటారు వాళ్ళు. ఆ పుస్తకం అంతా భగవద్గీత అంతా చూస్తుంటే, ఆ భగవద్గీతను మిగిలిన భగవద్గీతలో వ్యాఖ్యాన గ్రంథాలు పెట్టుకొని దగ్గర చూస్తుంటే చాలా డిఫరెంట్ కనపడుతుంది. అట్లా వీళ్ళు ఈ పాంచరాత్ర ఆగమాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళ అని మనకు అనిపిస్తుంటుంది ఇట్లా. కాబట్టి పాంచరాత్రం అనేటువంటిది ఇవి మనం ప్రారంభం చేశాము. ఈ పాంచరాత్రంలో ఉండేటువంటి ఈ కొద్ది సూత్రాలని జీవాత్మని గురించి రేపు మనం పూర్తి చేసి రేపటితోటి ఈ సెక్షన్ని మనం సమాప్తం చేసి ఆ తర్వాత సెలవులు తీసుకొని ఆ తర్వాత సంక్రాంతి ఉత్తరాయణంలో ప్రారంభం చేద్దాం. రేపు ఒక్కరోజు క్లాసు, రేపు శుక్రవారం ఒక్కరోజు అనమాట. అట్లా అనమాట. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే